పవన్ కళ్యాణ్‌కు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం గూడా చాలా అప్రమత్తంగా అయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్ఎస్‌జీ కమాండోలను పవన్ కళ్యాణ్‌కు అసైన్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 18 మంది కమాండోలను పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీగా ఇవ్వనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో మోడీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నాయనేది కేంద్రం వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఉంది. దీంతో పాటు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి భారీ భద్రత ఏర్పాటు చేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 18 మంది ఎన్ఎస్‌జీ కమాండోస్‌తో పవన్ కళ్యాణ్‌కు భద్రత ఏర్పాటు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కూడా ఈ భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని అధికంగా ఆచరిస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టులైతే పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ గతంలోనే ఒక లేఖను విడుదల చేశారు. దీంతో మావోయిస్టుల నుంచి కూడా ముప్పు ఉందనేదైతే ఒక సమాచారం అందుతూ ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వద్ద పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందనేదైతే సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఉంది. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇందులో భాగంగానే ఎన్ఎస్‌జీ కమాండోస్‌ను పవన్ కళ్యాణ్‌కి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 18 మంది కమాండోస్‌తో ఈ ఈ టీమ్ అయితే ఉండబోతుంది. మొత్తం 3 షిఫ్ట్‌ల్లో ఈ టీమ్ అయితే పనిచేయబోతుంది. ఇప్పటికే ఎన్ఎస్‌జీ కమాండోసు కీలకమైన నేతలకైతే సెక్యూరిటీగా ఉంటూ ఉన్నారు. కేంద్ర మంత్రుల్లో కొంతమందికున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడుకి గూడా ఎన్ఎస్‌జీ కమాండోస్ అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ప్రాణానికి ముప్పుందనే సమాచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి గూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఎస్‌జీ కమాండోస్‌నైతే ఇవ్వనున్నారు. ఈరోజు గాని, రేపు గాని కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఎస్‌జీ కమాండోస్‌నైతే అసైన్ చేయబోతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మరొక వైపు జనసేన కార్యకర్తలు గావచ్చు, నేతలు గావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పవన్ కళ్యాణ్‌కి వీలైనంత త్వరగా ఈ సెక్యూరిటీనైతే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.